మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో అక్కడికి వెళ్లిన భక్తులకు ఆదివాసీ సంప్రదాయ కళలు ఆకట్టుకుంటున్నాయి. వారి సంస్కృతి తెలిపేలా ఏర్పాటు చేసిన బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. మేడారం జాతర అంటేనే ఆదివాసీ గిరిజనుల జాతర. సమ్మక్క సారలమ్మలు ఆదివాసీల ఆరాధ్య దైవం. అలాంటి మేడారంలో ఆదివాసీల సంప్రదాయం ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది మేడారం. ముఖ్యంగా ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదివాసుల దైనందిన జీవితం, వ్యవసాయం, పండుగలు, పశు సంపద, వన్యప్రాణుల బొమ్మలను మేడారం ప్రధాన కూడలలో ఏర్పాటు చేశారు. ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా జీవం పోశారు. వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వీటిని చూసి మురిసిపోతున్నారు. బొమ్మల దగ్గర సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. హరిత హోటల్ సమీపంలోని అమరవీరుల స్తూపం, గద్దెల ప్రాంగణ సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ దగ్గర వీటిని ఏర్పాటు చేశారు. మేడారంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ కళారూపాలు మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మేడారంలో ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పనులన్నీ పూర్తయితే మేడారం మరింత శోభ సంతరించుకోనుంది.